ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నాయనమ్మా, అందరికీ కళ్ళొస్తూ ఉంటాయి కదా, అవి నిజమవుతాయా? రే, టైం ఎంత అవుతుందిరా? ఈ టైంలో అవన్నీ ఎందుకు నీకు? పడుకోరా. అలా కాదు నానమ్మ, చింటుగాడు నిన్న పెన్సిల్ తీసుకున్నట్టు కలొచ్చింది నానమ్మ. వాడు ఈరోజు నిజంగా నా పెన్సిల్ తీసుకున్నాడు. నిజంగా జరిగినవి కల్లో రావు, కలలో జరిగినవి నిజం కావురా. వాడితో కలిసి ఆడుకుంటావు కదా, అలా వచ్చుంటుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, పడుకో. సరే నానమ్మా. ఇన్ని సంవత్సరాల నుండి నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? అసలు నాకు నీకు సంబంధం ఏంటి? ఎవరే నువ్వు? అసలు ఎవరే నువ్వు? నా కలవైనావే. ఏంట్రా మామ సంగతులు? ఇంకేమంటుంది పోరి? ఏముందిరా, అయితే ఊ అంటుంది, ఆ అంటుంది. ఒప్పుకుంటుందో ఒప్పుకోదేమో అర్థం కావట్లేదురా. అమ్మాయిలందరూ ఇంతేరా, ఒప్పుకున్నట్టే ఉంటారు కానీ ఒప్పుకోరు. వాళ్ళు మనకు అర్థం కారు. అందుకేరా ఆడవారి మాటలకి అర్థాలే వేరన్నది. రే, అమ్మాయికి ఇష్టం ఉంటుందిరా, కానీ బయటికి చెప్పడానికి రా 100 సార్లు ఆలోచిస్తారు. అరే, అమ్మాయి మనం చూసినప్పుడు నవ్వుతారు. అదే మనం వేరే అమ్మాయిని చూసామనుకోని అమ్మాయి ఏడుస్తారు. అంతేగాని మనసులో ఉన్న ప్రేమ మాత్రం బయట పెట్టర్రా. హలో, చెప్పురా. కార్తీక్ ఎక్కడున్నావురా? ఫ్లాట్ దగ్గర ఉన్నా. మీరెక్కడున్నారు? మేము బాబాయ్ హోటల్ దగ్గర ఉన్నాం రా. ఓకే ఓకే, అక్కడే ఉన్నాను రా, వస్తున్నాను. ఓకే, బై.
బాయ్. రే కార్తీక్, రేపు అశ్విని కూడా వస్తుండు. ఆడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు పిచ్చి పిచ్చి కథలు రాకుండా ఉండేవు, రెడీగా ఉండు, మర్చిపోకు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అది చెప్పడానికి ఇక్కడ రమ్మన్నాను. మళ్ళీ నిజమా అంట. రే ఆపండ్రా, వాడిని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు? వాడి గురించి మనకు తెలుసు కదా. అరే చూసినావా అని ఒక్క మాట అనిస్తలేదు. నువ్వా వెనకాల వచ్చినప్పుడే అర్థమైంది అటు ఎటో పోవాల్సిన గాలి ఇటు వచ్చిందని. అరే రేపు మార్నింగ్ వెళ్దాం, అయితే అందరు రెడీగా ఉండండి. అవసరం లేదులే. మనం ఎప్పుడు కలిసే ప్లేస్ కూడా డైరెక్ట్గా వాడొస్తున్నాడు. నువ్వు రెడీగా ఉండు. సరే అయితే నేను కూడా వస్తా. వద్దు తల్లి. రే లొకేషన్ అందరికీ గుర్తుంది కదా. తుంది లేరా. సరేరా, రేపు Bye. మార్నింగ్ కలుద్దాం. ఇంటి దగ్గర చిన్న పని ఉంది. బాయ్. ఓకేరా, రేపు కలుద్దాం. బాయ్. నువ్వేంటే ఎప్పుడు చూసినా వాహనాలు తిరుగుతుంటావు. అరే దిమాగుండి మాట్లాడుతున్నావా? అది వానెనకాల తిరిగితే నీకెందుకురా? వాడే నా సర్వస్వం. వాడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. చిన్నప్పటి నుంచి వాని సంగతి నీకు తెలుసు, మాకు తెలుసు. అయినా నువ్వేమో వాని మీద అంత ఆశయం పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోదురా? చిన్నప్పటి నుంచి దానికి వాడంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటప్పుడు లవ్ చేసే తప్పేంటి? రే ఇన్ని రోజులు వాడే ప్రపోజ్ చేస్తాడని అనుకున్నా, కానీ వాడు నాకు లవ్ ప్రపోజ్ చేసేటట్లు లేడు. వెళ్ళి తాడో పేడో తెలుసుకుంటా. ఇన్ని రోజులు నా మనసులో మాట చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పేస్తా. ఆల్ ది బెస్ట్. నువ్వేంద్రా దాని అంత పెద్ద మాట అన్నావు? రే వాడేమో కళ్ళలో వచ్చిన అమ్మాయిల గురించి మనకు చెప్తూ ఉంటాడు. ఇదేమో దీని ప్రేమ విషయం మనసులో పెట్టుకుని వానంటే తిరుగుతుంటది. అరే మామా, అమ్మాయిలు ప్రేమ విషయం అంత తేలిగ్గా చెప్పర్రా. ఇప్పుడు చెప్తుందిలేరా. చూద్దాం. కార్తీక్ ఇక్కడ లేడే. ఇక్కడ కూడా లేడు. ఎక్కడికి వెళ్ళుండొచ్చు? పైన ఉండొచ్చేమో. ఇక్కడున్నావా? ఓ హాయ్. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదులే, చెప్పు. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలిరా. నాతోనా? ఏంటో చెప్పు. నిన్నిలా చూడలేకపోతున్నాను. ఆహా, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇలాంటి పరిస్థితిలో ఈ విషయం గురించి మాట్లాడడం కరెక్టో కాదో నాకు తెలియదు. ఏ విషయం గురించి? నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పు. ఏం లేదులే, చెప్పు. ఏం లేదా? మ్యాటర్ ఏంటో. విసిగించకరా, మ్యాటర్ ఏంటో చెప్పు. ఫస్ట్ నువ్వే చెప్పు. నేను చెప్పాలా? ఏం లేదు, నీకు చెప్పాను కదా, నేను నాకు కల వస్తుంటుందని చెప్పాను కదా నీకు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి గురించి నేనెందుకు ఇంత బాధపడుతున్నాను? అసలు ఏం అర్థం కావడం లేదు. అరే నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీకొచ్చిన కళల గురించి చెప్తున్నావు. అందుట్లో కొన్ని జరుగుతున్నాయి, జరగట్లేదు. ఆ కళని పీడకలగా మర్చిపో.
దాని గురించి ఆలోచించుకో. నువ్వు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను రా. నువ్వు అంతగా ఆలోచించే అమ్మాయిని నేనైతే బాగుండేది. కనీసం అప్పుడైనా నా గురించి ఆలోచించేవాడు. అలా అనకు. అలా అవ్వకూడదనేరా. ఎవరో తెలియని ఒక అమ్మాయి గురించి ఇంతలా బాధపడుతున్నానంటే అలాంటిది ఆ పొజిషన్లో నువ్వు ఉండాలని ఎలా అనుకుంటానురా? నేను ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడి నేను ఇబ్బంది పెడుతున్నాను. కానీ ఏం చేయమంటావురా? చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టంగా పెరిగాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం నీకు కూడా తెలుసు. నా ప్రేమ విషయం నీతో చెప్దాం అన్నప్పుడల్లా నీ కళ్ళలో వస్తున్న అమ్మాయి గురించి చెప్తున్నావు. ఏ ఒక్కరోజైనా నా మనసు విప్పి మాట్లాడాలన్నా మాట్లాడలేకపోయాను. అందుకనే ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నా మనసులో ఉన్న మాటని నీకు చెప్పాను. రేపు నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తావని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. జాగ్రత్తరా. ఐ లవ్ యూ. ఏంటి చింగ్. నా ఊహల్లో ఊపిరి పోసుకున్న నా హృదయమా, నా కలలో ఉదయించిన ఓ నా ప్రియతమా, నా కల నిజమైన ఈ క్షణం, నా నువ్వు ఎదురయ్యేనా ఆ నిమిషం. ఏం నడుపుతున్నావు బే? ఇంకేంటమ్మా విశేషాలు? రేయ్ రారా కూర్చో. ఏంట్రా ఎప్పుడు చూసినా డల్గా ఉంటావు? ఏమోరా, ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. అరే దీని అమ్మ ఎప్పుడు చూడు ఏదో ఒక టెన్షన్ పెట్టుకుంటావేమ్రా. రే నువ్వు నీ టెన్షన్ వాడగానే సిగరెట్ తాగనీరా బై. రే వెళ్దాం పదరా. రేయ్ నీ సిగరెట్ ఎక్కడైనా తాగుతురా? పాపం వాడు అంత టెన్షన్ పడుతుండు కదా. వెళ్దాం పదా. చీ దీనమ్మ జీవితం. అరే ఏమైందిరా? షిట్. అంబులెన్స్ మేడం, మేడం, అరే అంబులెన్స్ ఫోన్ చేయండి రే. మేడం, మేడం కళ్ళు తెరవండి మేడం. మేడం హలో, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. మీ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం.
ఏంటండి మన అమ్మాయికి ఇలా జరిగింది? దేవుడి దయ వల్ల మన అమ్మాయికి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. అరే ఇన్ని రోజులు నేను చెప్తే నమ్మలేదు కదా మీరు, ఇప్పుడు మీరే చూడండి అదే జరిగింది. నా కళ్ళలో ఏమైతే వస్తున్నాయో అవి నిజమవుతున్నాయిరా. సరేరా, ఇన్ని రోజులు నీ మాటలేం పట్టించుకోలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మాయికి ఏం కాకుండా చాలు, నువ్వు కంగారు పడకు. ఏం జరగదురా, టెన్షన్ పడకు. హ్మ్. ఏంటమ్మా, ఏంటలా చూస్తున్నా? అబ్బాయి అబ్బాయా? ఆగమ్మా, పిలుస్తాను. బాబు, అమ్మాయి పిలుస్తుంది. అమ్మా, నీకు ముందే చెప్పాను కదా, హాస్పిటల్లో మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారు, మీ పక్కన ఒక అబ్బాయి కూడా ఏడుస్తున్నాడని. ఆ అబ్బాయి ఇతనేనమ్మా. అమ్మా, మీరెవరి గురించే బాధపడడం లేదమ్మా, నా గురించే బాధపడుతున్నారు. నాకేవైతే కలగా వస్తున్నాయో నా జీవితంలో ఎప్పటికైనా జరిగి తీరుతున్నాయమ్మా. ఈ అబ్బాయి సమయానికి నిన్ను తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు మాకు దక్కావు. బాబు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి మేము? సార్, మీ కూతురికి ఏ విధంగా అయితే కళ్ళు వస్తున్నాయో వీడికి కూడా అలాగే వస్తున్నాయి సార్ కళ్ళు. వచ్చిన వాటిని నిజమవుతున్నాయి సార్. ఇదిగో ఈరోజు ప్రత్యక్ష సాక్షి మీ కూతురే సార్. వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది కాబట్టి ఈరోజు ఇలా కలిశారు. దేవుళ్ళ వచ్చి మా అమ్మాయిని కాపాడినాడు. పర్లేదు అంకుల్. చాలా థ్యాంక్స్ బాబు. ఓకే ఆంటీ. పేషెంట్ని డిస్టర్బ్ చేయమాకండి. ఓకే డాక్టర్. రే పదరా, ఈ రోజు నుంచి వాడికి కళలు రావు. ఏరా, వాళ్ళిద్దరికి వచ్చిన కళ నిజమైంది కాబట్టి కళ కలకాలం ఉండదు. పదరా. వీళ్ళ ఈ పరిచయం పార్కుల్లోనో, పబ్బుల్లోనో, ఫేస్బుక్ల్లోనో మొదలవలేదు. ప్రేమ అనే మాటకి అర్థం మారుతున్న ఈ కాలంలో ఏ అవసరం ఆశించని ఈ పరిచయాన్ని ప్రేమ అనుకుంటే అలాంటి వాళ్ళకి ఈ చిత్రం అంకితం. మీ దశరథ్, నర్వా.